మీరు యాక్చువల్లీ గతంలో విజయనగరం, బొబ్బిలి, మరి విశాఖతో మీకున్న అనుబంధం ఎందుకంటే మీరు ఇక్కడ పుట్టారని తెలుసు. పుట్టిల్లు ఇదే, మెటీరియల్ విజయనగరం. అవును. సో పుట్టినింటికి ఈరోజు సర్వీస్ చేసుకోవడానికి నిజంగా మా ముఖ్యమంత్రి గారికి నేను చాలా రుణపడి ఉన్నాను. ధన్యవాదాలు ఆయనకి. ఇక్కడ వాళ్ళకి కాదని చెప్పి ఒక టాక్ నడుస్తుంది జనంలో. సంక్షేమం, ఈ ప్రాంత అభివృద్ధి, అవును, రెండింటిని కూడా రెండు కళ్ళుగా ఈరోజు తీసుకుని వెళ్తున్న ఘనత రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మా ముఖ్యమంత్రి గారు. కూటములు ఏర్పడిపోయి మీ మీదకి దాడి చేయడానికి సిద్ధమైన ఈ సమయం ఎలా అనిపిస్తుంది? ఓటమి భయంతో ఈ రోజు కూటములు తయారయ్యాయి. అంటే మొదటి నుంచి వాలంటీర్ వ్యవస్థ మీద చాలా అంటే తలా తోక లేని విమర్శలు చేస్తూ వచ్చారు. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారేమో హ్యూమన్ ట్రాఫికింగ్, అమ్మాయిలు ఎత్తుకుపోతున్నారని చెప్పారు. అలాంటి అజ్ఞానానికి వాళ్ళని ఏమనుకోవాలని కూడా. ఝాన్సీ గారు, ఇక్కడ విశాఖ రాజధాని నగరంగా మారబోతోందనే ఒక విషయం ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా చాలా శుభవార్తగా అప్పుడు వచ్చింది. రిషికొండ విషయం కూడా చాలా పెద్ద అంటే వివాదం, ఆరోపణలు చేశారు కదండి. పరిపాలనా రాజధానిగా, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా తీసుకురావాలని. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవసరం లేదు, ఐరన్ ఓర్ మనమే తయారు చేసుకుంటే మనకి అంటే ఆ నష్టాలు కొంతవరకు భర్తీ చేయొచ్చు అని చెప్పి ప్రతిపాదించింది మీరే. నిజానికి ప్లాంట్ ప్రజల పక్షాన్నే ఉండాలి, ప్రైవేటీకరణ కెట్టి పరిస్థితులు ఒప్పుకోవన్న దానికి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు. స్కిల్ స్కామ్ లాంటి ఒక ఎవరూ చేయలేంది, అంటే 40 సంవత్సరాలలో ఎవరూ చేయలేంది జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ మీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు జైలు పాలవ్వడం గురించి మీ కామెంట్. జగన్మోహన్ రెడ్డి గారు దాని ఇన్వాల్వ్మెంట్ కాదు. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు విజేత ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. ఉత్తరాంధ్ర జిల్లాల్లో బొత్స కుటుంబం అని చెప్పంగానే ఎంత పవర్ఫుల్లో ప్రత్యేకించి తెలుగు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి పవర్ఫుల్ కుటుంబం గతంలో ఎప్పటి నుంచో రాజులేలిన ఈ కోటల్ని కూడా బీటలు వారేలాగా చేసిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంతగా వారు రాజకీయాల్లో దూసుకొచ్చేశారని చెప్పి. ఆ కుటుంబానికి చెందిన వీర వనిత, విద్యావంతురాలు, సంస్కారవంతురాలు, గతంలో 2 సార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచిన బొత్స ఝాన్సీ గారు ఇవాల్టి మన విజేత. విశాఖ ఎంపీ పార్లమెంట్ స్థానానికి వారు బరిలోకి దిగారు, అందరికీ తెలిసిన విషయం. ఈసారి రాజకీయాలు ఎలా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఏ విధంగా జనంలోకి వెళ్తున్నాయి, అలాగే వారి గెలుపు అవకాశాల గురించి కూడా మాట్లాడబోతున్నాం. నమస్కారం ఝాన్సీ గారు. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సాధారణ నమస్కారాలు. మీరు 3వ PhD చేస్తారని వినికిడి. నా ఫ్యాషనేట్ నాకు. అవునా? 2 PhDల తర్వాత మాకు ఒకటి అప్పు ఇవ్వచ్చు కదా అని అడుగుదాం అనుకున్నాను. వెల్కమ్, అది మోస్ట్ వెల్కమ్ అండి. ఇంత బిజీ లైఫ్లో అంత చదువుకి అన్నీ ఇంకా ఏదో విద్య నేర్చుకోవాలి అనే కుతూహలం ఎలా వచ్చిందండి మీకు? సబ్జెక్టు తెలుసుకుందాం అని ఒకటి, మనం చేస్తున్న సర్వీస్కి ఆ సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటే ఇంకా దాన్ని న్యాయం చేయగలుగుతాం అనేది ఇంకొక పక్క. ఈ రెండింటితో కంటే ఒక్కొక్కరికి ఒక చేంజింగ్ అంటూ ఉండాలి రొటీన్ లైఫ్ నుంచి. అవును, నాకు ఆ స్టడీస్ మీద వెళ్ళినప్పుడు నేను చాలా రిలాక్స్డ్గా అవుతాను. ఒక్కొక్కరు ఒక్కదానికి వెళ్తూ ఉంటారు. నాకు చదువు మీదకి వెళ్తే నాకు తిరిగి రీజన్ ఎనర్జీగా మళ్ళీ ఎనర్జెటిక్గా ఉండడానికి నాకు అవకాశం ఉంటుంది. అందుకే నేను ఎక్కువ నిత్య విద్యార్థినిలాగా ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూ పొలిటికల్ సైన్స్లో PhDకి వెళ్ళాను. పొలిటికల్ సైన్స్ PhD అదొక ఎత్తు అయితే రాజకీయ బరి ఎలా ఉంది ఈసారి? చాలా అంటే రకరకాల కూటములు ఏర్పడిపోయి మీ మీదకి దాడి చేయడానికి సిద్ధమైన ఈ సమయం ఎలా అనిపిస్తుంది? ఓటమి భయంతో ఈరోజు కూటములు తయారయ్యాయి. అందులో ప్రధానంగా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారు చేస్తున్న కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు క్యాస్ట్ చూడలేదు, అంతే ప్రాంతం చూడలేదు, పార్టీలు చూడలేదు, వాళ్ళని అలా మతాలు చూడలేదు, వీటన్నిటికీ అతీతంగా ఈరోజు ఎవరైతే వీళ్ళ పేదరికం ప్రామాణికం, వాళ్ళ అర్హత ప్రామాణికంగా తీసుకొని వెళ్తున్న ప్రోగ్రామ్స్ నేరుగా ఈరోజు బెనిఫిషియరీ ఎవరో వాళ్ళకి వెళ్తున్నాయి. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా అది నీతివంతమైన పాలన జరుగుతుంది. ఆ పాలనకి వీళ్ళ ప్రజలందరూ మళ్ళా జగనన్నే కావాలి, జగనన్నే రావాలనుకొని ఎక్కడికి వెళ్ళినా ఈరోజు వాలంటరీగా వాళ్ళు ముందుకు వచ్చి, అసలు కొన్ని చోట్ల అయితే వృద్ధులు వచ్చినప్పుడు అవ్వతాతలు అయితే
జగన్మోహన్ రెడ్డి గారు మనవడు వచ్చినంత ఆనందంగా మమ్మల్ని పట్టుకొని గడ్డం పట్టుకొని మమ్మల్ని వాళ్ళు హృదయానికి అద్దుకుంటున్నారంటే వాళ్ళ కళ్ళల్లోని వాళ్ళ మనసుల్లోని జగన్ గారు నిజంగా ఎంత జననేతగా గుర్తించుకున్నారో నిజంగా ఆయనకి హ్యాండ్స్ చెప్తున్నారు. ఇది కొత్త మార్క్ రాజకీయాలు జరుగుతున్నాయని మాత్రం విశ్లేషకులు అంటున్నారు. అంటే ఈ తరహా రాజకీయాలు గతంలో చూడలేదు, ఈ తరహా పరిపాలన చూడలేదని చెప్పి. సో ఝాన్సీ గారు, మీరు యాక్చువల్లీ గతంలో విజయనగరం, బొబ్బిలి, మరి విశాఖతో మీకున్న అనుబంధం, ఎందుకంటే మీరు ఇక్కడ పుట్టారని తెలుసు, కానీ అయినా కూడా 50 ఏళ్ల తర్వాత ఒక లోకల్ క్యాండిడేట్కి టికెట్ రావడం, అవకాశం రావడం అని చెప్తున్నారు. నిజంగా ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఒక ఆడపడిచిగా, ఒక బీసీ మహిళగా, అవును, అందులోని పుట్టినూరికి సర్వీస్ చేయడానికి, పుట్టిల్లు ఇదే, మెటీరియల్ విజయనగరం. అవును. సో పుట్టినింటికి ఈరోజు సర్వీస్ చేసుకోవడానికి పరోక్షంగా గతంలోని అనేక మార్లు విశాఖపట్నం గురించి మాట్లాడడం పార్లమెంట్లో జరిగింది. విజయనగరం ఎంపీగా, బొబ్బిలి ఎంపీగా ఉండేటప్పుడు వీళ్ళు ప్రత్యక్షంగా సర్వీస్ చేసేందుకు ఒక అవకాశం నాకు కల్పించారు. నిజంగా మా ముఖ్యమంత్రి గారికి నేను చాలా రుణపడి ఉన్నాను. ధన్యవాదాలు ఆయనకి ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు. ఇంకొకటి, నేను నా తండ్రి గారు పోలీస్ ఆఫీసర్, ఆయన ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి. మా మదర్ ఆ టైంలో డెలివరీ టైంలోని గోదావరిలో ఉన్నారు, కానీ ఈస్ట్ గోదావరిలో ఉన్నారు. నేను తర్వాత నేను పెరగడం అంతా ఇక్కడే, మొత్తం అంతా కూడా నేను చదువుకోవటం, నా బాల్యం నేను చదువుకోవటం, ప్రస్తుతం కూడా ఇంకా చదువుతున్నది అంతా కూడాను నాకు నా బ్రదర్స్ ఉన్నది, నా తల్లిదండ్రులు ఉన్నది అంతా ఇక్కడ గాజువాక, శ్రీహరిపురం, రామ్నగర్ ఈ ప్రాంతంలో నేను చదువుకోవడం కూడాను. అల్లీపురం, డాబా గార్డెన్స్ ఇటుపక్క చదువుకొని ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ. మాకు వేరే ఆక్స్ఫర్డ్ లాంటి మాకు తెలియదు, కానీ మా ఆంధ్ర యూనివర్సిటీ మాకు ఆంధ్ర ఆక్స్ఫర్డ్. ఆంధ్ర అవును, చాలా అసలు వైభవం. ఎందుకంటే అంత సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వారు చాలా లెజెండర్స్ అక్కడ చదువుకొని, అటువంటి దాంట్లో మేము కాళ్ళు పెట్టి చదువుకునే అవకాశం మాకు ఉంది అంటే మాకు అంత స్టార్ వర్డ్స్ అందరూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఈరోజు పెరిగిన గడ్డ, అటువంటి దాంట్లోనే మేము మాకు కూడా అవకాశం ఉంది చదువుకోవడానికి. అంటే నేను చాలా ఇష్టంగా ఎలాంటి ప్రాంతంలో చదువుకున్నాను అనేసి. అందులోని ఇప్పుడు స్కూల్స్కి అప్పుడు స్కూల్స్కి చాలా తేడా అయినప్పటికీ ఫాదరు మాకు గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుకోమని, ఆయన పోలీస్ ఆఫీసరు, ప్రైవేట్ కాన్వెంట్స్ అప్పటికే స్టార్ట్ అయినాయి, కానీ ఆయన భారతీయులాగా మా తండ్రి గారు మధ్య రామారావు గారు ఆయన ఎప్పుడు మన ప్రభుత్వం పెట్టిన పాఠశాలకు వెళ్ళాలి, ప్రభుత్వం పెట్టిన హాస్పిటల్స్కి వెళ్ళాలి. అలాగే వెళ్ళారా మీరు మొత్తం? అలాగే మా కెరీర్ అంతా మాదే. ఇండివిజువల్గా మీ సెల్ఫ్ ఎంతమంది ఉన్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టి మంది మార్బులో అంటారు, అన్నీ ఉన్నా సరే మన పని మనమే చేసుకుని వెళ్ళాలి. ఆ విధంగానే మమ్మల్ని పెంచారు. అదే మాకు ఈవేళ సర్వీస్ చేయడానికి మా దోహదపడింది. రెండవది, మెటీరియల్లో నాది మరి మీ ముందే తెలుసు, అవును, అంత మాకు జాయింట్ ఫ్యామిలీ. అలాగా ఉండటం, ఉమ్మడి కుటుంబం ఉండడం కూడా నాకు వాళ్ళందరి సహాయ సహకారాలు, అటు అత్త మామగారులు అవనివ్వండి, మరుదులు అవనివ్వండి, తోటికోడలు అవనివ్వండి, వారందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు మరోలేని వాళ్ళందరి తాలూకా తోడ్పాటే ఈరోజు నేను ఈ స్థాయికి రాగలిగానంటే ఒక పక్కన పార్టీ పరంగా గతంలోని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నాకు అవకాశం కల్పించారు. రిజర్వేషన్ ఉంది, జిల్లా పరిషత్ చైర్పర్సన్గా చేయమని 2 సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా, 2 సార్లు ఎంపీగా చేసే అవకాశాన్ని నాకు ఆ రోజు ఇచ్చారు. ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు విశాఖపట్నం సర్వీస్ చేయమని చెప్పని పంపించారు. నిజంగా ఇది ప్రజలకి మరింత చేసే అవకాశాన్ని, కన్నవారింట్లోనే చేసే భాగ్యాన్ని కూడా నాకు అవకాశం కల్పించారండి సార్. సంతోషంగా భావిస్తుంది. ఈసారి రాజకీయ బరి టఫ్గా ఉందా? అంటే ముందు మీ పార్లమెంట్ స్థానం గురించి మాట్లాడదాం, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందండి రాజకీయ బరి? అంటే ప్రత్యర్థులు ఆరోపణలు అవన్నీ చేస్తూ ముందరకెళ్తున్నారు, అయితే వాళ్ళు ఇక్కడ వాళ్ళకి కాదని చెప్పి ఒక టాక్ నడుస్తుంది జనంలో. అది ఎంతవరకు మీకు కలిసి వచ్చే అవకాశం అంటారు? ఖచ్చితంగా ఇక్కడ ఈ ప్రాంతవాసులకి, ఈ ప్రాంతంలో గతంలో చేసిన వారు కూడాను ఈ ప్రాంతం పట్ల ఎంతవరకు చిత్తశుద్ధితో పనిచేశారనేది ఒక్కసారి పరిశీలన చేయాల్సి ఉంది. అవును, మరి అంత ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఈ ప్రాంతం అభివృద్ధి గురించి, ఈ ప్రాంతంలో ప్రజల గురించి 24 గంటలు వాటి మీద కాన్సన్ట్రేట్ చేసే అవసరం ఉంటుంది. కానీ ఈరోజు
వాళ్ళు సంస్థలు పెట్టుకోవచ్చు, తిరిగి చెయ్యొచ్చు. నా నా ప్రత్యర్థిగా ఉంటున్నవారు ఇక్కడ నివాసం ఉండొచ్చు. కానీ వేరే దగ్గర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళే కానీ స్థానికంగా ఉన్నవాళ్ళు కాదు. అయినా సరే ఈరోజు నేను వాటన్నిటి జోలికి పోవట్లేదు. స్థానికేతరులా నేను వెళ్ళట్లేదు. ఇక్కడ ప్రతిపక్షం ఎలాంటి వాళ్ళు రానియండి, మాకైతే మా పార్టీకి కానీ మా నాయకుడికి కానీ మాకు గట్టి నమ్మకం. ఎందుకంటే ఇవాళ ప్రజలకి కావలసిన సంక్షేమం, ఈ ప్రాంత అభివృద్ధి రెండింటిని కూడా రెండు కళ్ళుగా ఈరోజు తీసుకుని వెళ్తున్న ఘనత రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మా ముఖ్యమంత్రి గారిది. విశాఖపట్నాన్ని పూర్తిగా వెనుకబాటుతన రూపుమాపాలన్న ఆలోచనతోనే ఈవేళ ప్రత్యేకంగా దృష్టి సారించి అనేక కార్యక్రమాలు చేస్తూ మెయిన్గా విద్య, వైద్యం, ఆరోగ్యం పట్ల, అలాగే ఎక్కడ ఏ కావాలో వాటన్నిటి డెవలప్మెంట్కి అవసరవలసిన రోడ్స్ అవనియండి, రోడ్వేస్, సీ పోర్ట్స్, ఎయిర్వేస్ అన్నిటి మీద ఒక పక్కని డెవలప్మెంటు, ఇంకో పక్కని ఎంప్లాయ్మెంటు, ఇంకో పక్కని రెవెన్యూ ఈవేళ చేయటం, ఇంకో టూరిజం కాన్సెప్ట్లో కూడా ఈవేళ అందరికీ ఇక్కడ విశాఖ వచ్చి అందరినీ కూడా చూసుకొని వెళ్ళడానికి వాటి సుందరీకరణ చేసుకొని ఒక పక్కన తీసుకొని వెళ్ళటం, ఇట్లాంటివన్నీ కూడా గతంలో ఇప్పుడు చూడండి. ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు. 40 సంవత్సరాల అనుభవం ఇండస్ట్రీలు కానీ 14 సంవత్సరాలు వారు చేసినప్పుడు కానీ ఎప్పుడు చేయలేనివి ఇవి చేయవచ్చా అని కూడా ఇవాళ వాళ్ళు దాని నుంచి తేరుకోలేకపోతున్నారు అన్నమాట. ప్రజలకి ఈ విధంగా సర్వీస్ చేసి చేరువుగా ప్రజల మనిషిగా ఉండిపోతున్నారు అనే ఒక భయంతో అన్ని పార్టీలు కలిపి మరి కూటమిగా ఈరోజు మన ముందుకు వచ్చే పార్టీ అయితే ఏకైక పార్టీ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే. సింహం సింగిల్ గా అంతే. ఎందుకంటే మీరు మీడియా సపోర్ట్ చూస్తే కూడా ఇటువైపు సాక్షి అండ్ 1-2 ఛానల్స్ కొంచెం న్యూట్రల్ గా మాట్లాడే 1-2 ఛానల్స్ మినహా మిగతా మీడియా వాళ్ళంతా కూడా ఒకవైపు ఉన్నారు. ఒక జాతీయ పార్టీ, ఒక 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండే ఓ పార్టీ, ఒక స్టార్ గ్లామర్ ఉండే పార్టీ, ఇంతమంది కలిశారంటే ఏమనుకోవాలి ఈరోజు. అందుకనే ఈ పోటీ ఏదో పార్టీల మధ్య జరగట్లేదు, పేదవాళ్ళ మధ్య పెత్తందారుల మధ్యలో జరుగుతుంది, నీతికి అవినీతి మధ్యలో జరుగుతుంది, ధర్మానికి అధర్మాన్ని జరుగుతుంది. ఈ ధర్మవంతంగా, నీతివంతంగా, నిజాయితీగా పరిపాలిస్తూ ప్రజల మధ్యలో ఉంటున్న నాయకుడినే ప్రజలు ఎన్నుకుంటారు. అటువంటి నాయకుడిగా మీరు ఎన్ని పార్టీలు వచ్చి ఏకమైనా సరే సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తున్నట్టుగా మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు సింగిల్గానే ఎదుర్కోగలరు. అటువంటి ధైర్యం, దమ్ము ఈరోజు కిందనున్న కార్యకర్త నుంచి ప్రతి నాయకుడికి కూడా ఈరోజు మాకు అవకాశం ఇచ్చారు. ఏదైనా ఒక పార్టీ చేసిందంటే 5 సంవత్సరాల తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది. కానీ ఈరోజు ఈ పార్టీకి ప్రజల మనిషిగా, మాకు ఆ కార్యక్రమాలు ఇచ్చిన నాయకుడిగా ఈరోజు మనం చూడండి, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు అంటుకో పెన్షన్స్ని పెన్షనర్లకి ఇవ్వాల్సింది వాలంటీర్ల ద్వారా ఇస్తున్న ఆపించారో, ఒక్క దీంతోనే వీళ్ళు ప్రజలందరూ మనసులో కూడా ఏముందంటే 85-90 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, బెడ్ మీద ఉన్నవాళ్ళు, పేషెంట్స్, గర్భిణీ స్త్రీలు, ఇట్లాంటి వాళ్ళు కూడా, భర్త ఇదైన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కూడా పెన్షన్ హక్కుదారులు ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒక సచివాలయం పరిధిలోకి వెళ్ళి తీసుకోవాలంటే సచివాలయం నుంచి కొన్ని ఆంబులెన్స్ 10-15 కిలోమీటర్ల దూరంలో కూడా ఉన్నాయి. అవును. అక్కడ నుంచి వీళ్ళు ఇక్కడికి రావాలంటే, ఎండదెబ్బలో రావాలి, వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళు నానా బాధలు పడుతున్నారు. వాళ్ళు వాలంటరీగా ఈరోజు మళ్ళీ అంటున్నారు, ఇంకా అడుగు పెట్టక ముందే బాబు అప్పుడే ఈ విధంగా చేస్తున్నాడు, అడుగు పెడితే ఇంక మళ్ళీ మా జీవితాలతో ఆడుకొని మళ్ళీ మమ్మల్ని పేదరికంలోని ఈరోజు ఆ కోపంలోకి తోసేస్తాడు, ఖచ్చితంగా మేము బుద్ధి చెప్పే రోజు ఉందని చెప్పేసి వాళ్ళందరూ వేళ రెడీ అవుతున్నారంటే రేపు మొత్తం ఈ సంక్షేమ ఫలాలనే ఆపేస్తాడు, మాకు రానివ్వకుండా చేస్తాడనే ఒక సంకేతం అయితే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఈవేళ వాళ్ళు చేస్తున్న తప్పుదనం అది. ఈవేళ అన్నం తింటున్న కంచాన్ని కాళ్ళతో తోయడం అనేది అంటే కన్నడం అంటే అంతే. ఇంకోటి వాలంటీర్లు, ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వల్ల భారతదేశంలోనే ఆ రోజు మోడీ గారితో సహా అందరూ మెచ్చుకున్నారు. కరోనా టైంలో వాళ్ళు ప్రాణాలకి అడ్డుకట్ట వేసుకొని ఈరోజు వాళ్ళకి కావాల్సిన ప్రతి ఇంటికి ఒక వాలంటీర్ వెళ్ళి ఆ 50 ఏళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చుకొని ఏ సంక్షేమాలు కూడా ఆపకుండా, ఏ పెన్షన్లు కూడా ఆపకుండా ఈరోజు అన్నీ చేస్తూ, ఇంకా కరోనాకు సంబంధించిన మెడికేషన్స్ కూడా మరి ప్రత్యేకంగా పట్టుకెళ్ళి ఇచ్చిన వాళ్ళు, ఆ రోజు సర్వీస్ చేయించుకున్న వాళ్ళు ఆ రోజు శభాష్ అంటే, ఈరోజు వచ్చి ఆ వాలంటీర్లు పిచ్చి మీద బ్రహ్మాస్త్రమా,
ఆ వాళ్ళ మీద వచ్చి వీళ్ళు వాలంటీర్ వ్యవస్థనే వీళ్ళ రద్దు చేయాలి, వాలంటీర్లతోని వీళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు అని కమిషన్కి ఇస్తే అదంతా అంటే మొదటి నుంచి వాలంటీర్ వ్యవస్థ మీద చాలా అంటే తలా తోక లేని విమర్శలు చేస్తూ వచ్చారు. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారేమో హ్యూమన్ ట్రాఫికింగ్, అమ్మాయిలు ఎత్తుకుపోతున్నారని చెప్పారు. అది విన్నప్పుడు మీకు అంటే మీరు అంత అపారమైన అనుభవం ఉంది కాబట్టి రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు, ఏమనిపిస్తుంది ఇవన్నీ విన్నప్పుడు మీకు? ఏముంది, యువతకి చాలా మందికి ఇవాళ సర్వీస్ చేయడానికి, అన్ఎంప్లాయిడ్ యూత్కి చాలా మందికి వీళ్ళు గౌరవ వేతనంగా సర్వీస్ చేద్దామని వాళ్ళందరికీ వీళ్ళ వాలంటీర్ వ్యవస్థలో ఇచ్చింది. మరి ఆ రోజు అట్లాంటి అభాండాలు వేస్తే వాళ్ళు మానసికంగా ఎంత కృంగదీశారనేది ఒక్కసారి వారి బుద్ధికి మేము వదిలేస్తున్నాం. అట్లాంటివి అనే మాట ఒక కీ పోస్ట్లో ఉండి ఇవాళ చెప్పాల్సింది పోయి అట్లాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న వారధులుగా ఉన్నారు వాలంటీర్లు అనేసని వాళ్ళ మీద అభాండాలు వేయటం అనేది ఎంతవరకు అది దీన్ని తీవ్రంగా ఖండించాం. ఆ రోజు ఖండించాం, ఈ రోజు ఖండిస్తున్నాం. అది ఈరోజు ఈ వ్యవస్థలో ఉంటే ఆ విధంగా చేస్తున్నారని మాట అంటే ఇవాళ సంక్షేమ ఫలాలన్నింటినీ అందించడం, అర్హులైన వాళ్ళందరికి ఇవ్వటం, ఈవేళ నీతివంతంగా ఇవ్వటం, ఎటువంటి దళారు వ్యవస్థ లేకుండా ఇవ్వటం, ఇలాంటివన్నీ చేస్తున్న వాళ్ళని ఆ విధంగా మాట్లాడడానికి మీకు నోరు ఎలా వచ్చింది? అంటే వాళ్ళు ఎక్కడ మీ కార్యకర్తలుగా పనిచేస్తారో అని ఒక ఆందోళన ప్రతిపక్షంలో, దానికి ఏం సమాధానం చెప్పచ్చు? ఈవేళ అందుకే కదా వాళ్ళందరూ వాలంటీర్ వ్యవస్థని వాళ్ళు అవన్నీ ఇన్వాల్వ్ అవ్వకూడదని కొని పెట్టారు. ఎక్కడైనా ఒకటి ఆలోచన చేయండి, ఎవరికైతే మనం ఈ సమాజంలో మంచి చేస్తాము, అటు ఉద్యోగస్తులు అవనివ్వండి, కార్మికులు అవనివ్వండి, అలాగే ప్రజలు అవనివ్వండి, స్వచ్ఛందంగా ఎక్కడున్నా సరే వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తారు. మంచేదో చెడేదో కావాలనుకునే వాళ్ళకి సర్వీస్ చేసిన వాళ్ళనే కోరుకుంటారు, ఆ భాగంలోనే వస్తారు. ఈవేళ అభాండాలు వేశారు కాబట్టి వాళ్ళు ఒక ప్రత్యేకంగా ఒక నిర్లిప్తితో పాటు ఇటువంటి వారు మనల్ని హెరాస్ చేస్తున్నారనే భావంతో కూడా వాళ్ళు ఇంకొక విధంగా కూడా తయారవడానికి ఆస్కారం ఉంది. ఆ విధానానికి వాళ్ళు అలాంటి అజ్ఞానానికి వాళ్ళని ఏమనుకోవాలని కూడా మాకే మేము చింతిస్తున్నాం వాళ్ళ అజ్ఞానానికి, అలాంటి వారికి. ఝాన్సీ గారు, ఇక్కడ విశాఖ రాజధాని నగరంగా మారబోతోందనే ఒక విషయం ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా చాలా శుభవార్తగా అప్పుడు వచ్చింది. నిజంగా ఎలాంటి ప్రభావం ఉంటుందంటారండి ఒకవేళ నిజంగానే అది, అంటే కొంతవరకు అది సాక్షాత్కరించింది కానీ ఇంకా అధికారికంగా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాజధాని ప్రాంతం ఈ ప్రాంతం అంతా, ఈ ప్రాంతం అసలు ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని కీలకమైనది విశాఖపట్నం. విశాఖపట్నం ఈరోజు ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా పేరుంది, ఐడెంటిఫై అయింది. జాగ్రఫికల్గా కూడా ఇది తీసుకుంటే అన్ని వసతులకి, వనరులకి, న్యాచురల్ రిసోర్స్కి అన్నిటికి కూడా ఈరోజు అవకాశం ఉన్నది. కావాల్సిన ఏరియా కానీ, అలాగే సీ కోస్ట్ కానీ, అట్లాగే ఎయిర్వేస్కి సంబంధించి కానీ, రైల్వేస్ సంబంధించి కానీ, రోడ్వేస్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా కావాల్సిన విస్తారంగా ఉన్నవి. నేచురల్ కొండలు ఉన్నవి, ఇవన్నీ ఒక పక్క ఫారెస్ట్ సంబంధించినవి, ఇవన్నీ కూడా విశాఖ జిల్లా వాసులకి ఒక వరం. దీన్ని మనం ఇవి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా ఇవన్నీ ఎప్పుడైతే వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుందో, కావాల్సినవన్నీ ఎప్పుడైతే మనం ఇవన్నీ కూర్చోగలమో, ఇవాళ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఈరోజు అవకాశం. అటువంటి దాన్ని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఈ రీసెంట్గానే మరి ఏదైతే విజన్ విశాఖ అని అవన్నీ ఓపెన్ చేసి వారు అవన్నీ వాటి గురించి కొంత డిస్కస్ చేసి మీటింగ్స్ పెట్టారో, నిజంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే విశాఖపట్నం అభివృద్ధి చెందాలి. విశాఖపట్నం అభివృద్ధి చెందితేనే ఉత్తరాంధ్ర వెనుకబడతనం రూపుమాపడానికి అవుతుంది. దానికి కావాల్సిన ఉద్యోగాల కోసం ఇండస్ట్రీస్ వస్తే, మా పిల్లలు బాగా చదువుకుంటే దానికి అవసరమైన యూనివర్సిటీ, దానికి అవసరమైన కోర్సెస్, ఐఐఎం లాంటివి కూడా అప్పుడు కూడా రేస్ చేస్తే ఈరోజు ఐఐఎం లాంటివి కూడా ఇక్కడ దానికి కావాల్సిన సైట్ అంతా ప్రభుత్వం ఇచ్చింది. ఐఐఎం లాంటి దాన్ని ఈరోజు తీసుకొచ్చి పడడానికి అవకాశం అయింది. అలాగే ఇవాళ పోర్ట్లు 4 పోర్టులని ఈరోజు ఐడెంటిఫై చేసి ఈ ఉత్తరాంధ్రలో పోర్టులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు ఇవాళ జట్టీసులు కూడా ఒక 10 జట్టీసులు కూడా ఏర్పాటు చేస్తున్నారు మత్స్యకార సోదరులకి. ఈవేళ వాటి మీద నమ్ముకొని జీవనం చేసే వారికి ప్రత్యేకంగా సురక్షితంగా వాళ్ళకి ఈరోజు ఇంకా వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టి చెందాలని చెప్పేసి అని, దాంతోపాటు మనకి ప్రజలకు కావాల్సిన అవసరాలు తీరాలని ఈవేళ జట్టీస్ లాంటివి కూడా ఏర్పాటు చేసి వారికి మరింత ప్రోత్సహిస్తున్నారు.
అంతేకాకుండా ఈరోజు రోడ్ వేస్ 6 లైన్ రోడ్ వేస్ మరి ఇక్కడ ఇవ్వటమే కాకుండా 12 ఫ్లైఓవర్లు వేయటమే కాకుండా రోడ్లు అనేవి ఇక్కడ నుంచి వయా కడప బెంగళూరు వరకు కనెక్టివిటీ 6 లైన్ రోడ్ వేస్ మనకు పెట్టడం, కోస్టల్ కారిడార్గా తీసుకుని వెళ్ళటం, అలాగే మెట్రో రైల్వే సంబంధించి ఇవాళ పోర్టు నుంచి వయా భీమిలి భోగాపురం వరకు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు దాన్ని శరవేగంగా ఇప్పుడు కట్టడం మొదలుపెట్టారు. దానికి సంబంధించింది కూడా వస్తే అక్కడ అవసరమైన వాటి తీర్చడం, ఇలాంటి వాటితో టూరిజంగా డెవలప్మెంట్. ఇప్పటికే 10 బీచ్ మరి వీళ్ళు టూరిజం పాయింట్స్గా వాటిని, ఒక రామకృష్ణ బీచ్ ఉండేది, ఇప్పుడు 10 పాయింట్స్ ఇప్పుడు ఆల్రెడీ సందర్శకులకి ఈరోజు అటు చక్కగా వినోదాన్ని అందించడానికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించారు. ఇంకో పక్కన మెడికో టూరిజంలో కూడా బీచ్ టూరిజం, టెంపుల్ టూరిజం, మెడికో టూరిజం, ఈకో టూరిజం, ఇట్లాగా ఈ టూరిజంలో కూడా డిఫరెంట్ కూడా ఇవాళ వీటిలో పెట్టుకొని తీసుకొని వెళ్తున్నారు. దానిలో భాగంగా మెడికో టూరిజం ఇవాళ మెడికల్ హబ్ లాగా ఈరోజు ఆరిలోవా ప్రాంతం అంతా కూడాను ఏదైతే ఇచ్చారో ఆ జోన్ అంతటిని కూడా పూర్తి స్థాయిలో ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ వచ్చాయి, అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చాయి. కేవలం మన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వాళ్ళే కాదు, ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే కాదు, పక్కనున్న 4-5 రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడికే ట్రీట్మెంట్కి వస్తారు. అవును, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కొన్న టైంలో వెస్ట్ బెంగాల్ బోర్డరు, వీళ్ళందరూ కూడాను మన స్టేట్తో పాటు ఇవన్నీ మరి ఇంత విధంగా దీన్ని తీసుకొచ్చి ఇంకో పక్కనే యూనివర్సిటీస్, మెడికల్ కాలేజీలు కొత్తవి ఇప్పటికే 7 మెడికల్ కాలేజీలు ప్రారంభోత్సవం అయినాయి. ఇంకా మెడికల్ కాలేజీకి ఇంకా కొత్త కూడా ఇంకొక మొత్తం 17లోని ఆల్రెడీ 7 అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకొక 5 రెడీగా స్టార్ట్ అవడానికి ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోతాయి. ఏదైతే అన్నారో ఆ మాట అయ్యి తీరాల్సిందే. కేజీహెచ్ హాస్పిటల్ ఇవాళ అప్డేటేషన్, దానికి కావాల్సిన కొత్త ఎక్విప్మెంట్, ఇవాళ క్యాన్సర్ ట్రీట్మెంట్ లాంటివి కూడా ఇవాళ చేయడానికి అంటే కూడా సామాన్యుల మీద వైద్య భారం తగ్గుతుంది. సామాన్యుల మీద వైద్య భారం ఏంటండి, అసలుకి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వారు 5 లక్షల కుటుంబానికి 900 మాత్రమే ఐడెంటిఫై చేసి ఆ రోజు ఇవ్వగలిగారు. ఈ రోజు 3000 దాంట్లో డిసీజులు, దానికి సంబంధించినవి 25 lakhs 25 లక్షలు ఒక ఫ్యామిలీకి ఇస్తున్నారంటే అది కల్లో కూడా పేదవారికి ప్రాణం పోవడమే కానీ ₹1 అప్పు తీసుకొచ్చి పెట్టుకోవాలంటే ఎంతో ఇబ్బంది ఉండేది. ఈవేళ వాళ్ళ ప్రాణాలకు అది ఒక్కసారి కాదు, గుండె ఆపరేషన్ 3 సార్లు కావాలన్నా చేయిస్తున్నారు. ఈవేళ కాంక్లేరీ ఇంప్లాంటేషన్ చేయాలంటే 17-18 లక్షలతో చేస్తున్నారు. ఈవేళ మరి అది కాకుండా ఇంకా రక్తహీనతో బాధపడుతుంది అట్లాంటి పేషెంట్స్ కూడా అది 21-30-25 లక్షలతోని ఎక్కడ ఏ కార్పొరేట్ ఏ స్టేట్లో చేసుకుని అండి ఆ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి, తలసేమియా లాంటి వారికి, అట్లాంటి వారికి కూడా ఈరోజు అనేకమైన, నేను విజయనగరంలో ఉండేటప్పుడు కాన్స్టిట్యున్సీలో చూశాను, నాకు తెలిసిన నేను 6-7 ఆపరేషన్స్ ఒక్కొక్కరికి 25 లక్షలు ఖర్చు అయితే అదంతా ప్రభుత్వం ఇచ్చింది. అది ఎవరైనా అసలు ఊహించింది. మళ్ళా కొత్త జన్మ అంటూ వాళ్ళ పిల్లలకి ఇచ్చారు అనేదని నిజంగా మనసులో నుండి కూడా కదా దేవుడిగానే ఈరోజు భావించి ఈరోజు ఆయన్ని స్వీకరిస్తున్నారు. ఒకసారి ఇవన్నీ జీర్ణించుకోలేకపోతున్నారు. మాకు చేత కాలేదు, ఈ ఓడలేక మధ్య మీద ఏడ్చారని సని వాళ్ళ చేత కాలేదు, ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు, జన హృదయంలో ఉండిపోయిన జననేతగా జగన్ వెళ్ళిపోతున్నారు, ఈయన ఎలాగైనా దింపాలి, ఎలాగైనా చెయ్యాలని మా ధ్యేయం, వాళ్ళు దమ్ముంటే చెప్పానండి, మా ధ్యేయం ఇది డెవలప్ చేస్తున్నాం, ఇది మీకు ఇస్తున్నాం, పరిపాలన రాజధానికి మీకు ఇస్తాం, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా మేము ఆపుతాం, ఇవన్నీ ఏమైనా చెప్పానండి, అవేం చెప్పలేరు. జగన్ తిప్పడానికి మేము అందరూ కలిసిపోయాం, అదొకటే, అంతకంటే ఇంకా చెప్పుకోవాల్సింది ఇంకేమని చెప్పండి. స్టీల్ ప్లాంట్ ని ఎలాగో మీరే ప్రస్తావించారు ఝాన్సీ గారు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవసరం లేదు, ఐరన్ ఓర్ మనమే తయారు చేసుకుంటే మనకి అంటే ఆ నష్టాలు కొంతవరకు భర్తీ చేయొచ్చు అని చెప్పి ప్రతిపాదించింది మీరే నిజానికి కొంతకాలం క్రితం. మనకి ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు మన ప్రాంతంలోని, మన ప్రాంతం కాకుండా బయ్యారంలో కూడా ఉండేవి. అవును, ఇప్పుడంటే సో 10 years అయిపోయింది కాబట్టి దాని డిస్కషన్ వద్దు, స్టేట్ కూడా అయింది. ఆ టైంలో నేను దాంట్లో స్టీల్లో కూడా కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ స్టీల్లో కూడా నేను కమిటీలో ఉండేదాన్ని. సో అది వచ్చేటప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం మనకి ఏముంది,
దానికంటే క్వాలిటీగా ఉండే 48% ఐరన్ ఓర్ ఉన్న ఇటువంటి దాన్ని బయ్యారంగాల్ని మనకి స్టీల్ ప్లాంట్ కేటాయింపు చేస్తే స్టీల్ ప్లాంట్ని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రానందరికీ కూడా హక్కు అది. కేవలం విశాఖ వాసులకే కాదు, ఎంతమందో బలిదానం ప్రాణ తర్పణం చేసుకున్నది ఏర్పాటైంది. అటువంటి దానికి నవరత్నాల్లో బెస్ట్ వన్గా స్టీల్ని మనకి తీసుకొచ్చి పెట్టుకొచ్చింది. అట్లాంటి స్టీలు దీని సామర్థ్యతను పెంచుకోవాలి. దానికి కావాల్సిన క్యాప్టివ్ మైన్స్, కోల్ మైన్స్ ఈ రెండే కావాలి. ఆ రెండు ఉత్పత్తుల్ని మన దగ్గరే ఇచ్చుకోవచ్చు, ఇంపోర్ట్ చేసుకునే అవసరం లేదు. ఇంకా తక్కువకి స్టీల్ మనం ఇవ్వచ్చు, ఇంకా ఎక్కువ మన ప్రొడక్ట్ పెంచవచ్చు. దాని ద్వారా మనం ఇంకా ఆ విధంగా తీసుకెళ్ళటం వలన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఫ్రైట్ కారిడార్ వల్ల పెరుగుతుంది, సెంట్రల్కి స్టేట్కి అన్నిటికి కూడా ఇది ఒక తలమానికంగా ఉంటుంది. ఈ గవర్నెన్స్కి ఫెదర్ ద క్యాప్ అని చెప్పుకోవచ్చు. అట్లాంటి దాన్ని మీరు పూర్తిగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని చెప్పిస్తాను. ఆ రోజున 2021లో ప్రైవేటీకరణ మాట వస్తే బీజేపీ ప్రభుత్వం మరి ఆ ప్రైవేటీకరణ ఇంత బాగా రన్ అవుతున్న దానికి ఇస్తే ఇంకా ఈవేళ ఉత్తర భారతంలో ఉన్న వాటికంటే ఇవాళ దక్షిణ భారతంలో ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ ఈవేళ పైకి చాలా ఇది ఒక రకమైన ప్లాంట్గా ప్రీ ప్లాంట్గా వచ్చి ఏమున్నాయి ప్రైవేటీకరణ చేయాలంటే ఉత్తర భారతంలో కూడా ఉన్నాయి కదా, కదా వాటికి ముట్టుకోవడానికి లేవు. ఎంతసేపు ఒక సౌత్ నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా అనుకుంటే వాళ్ళందరినీ కూడా తక్కువతనంగా చూడటం కానీ, లేదంటే ఈ ప్రాంత వాసులు నష్టపరిచే విధంగా తేవడం కానీ, ఈ ప్రాంత కష్టాలను గుర్తించలేకపోవడం కానీ, ఇట్లాంటివన్నీ అమానుష చర్యగా భావిస్తున్నాను. వీటిని తీవ్రంగా ఖండిస్తూ ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు తీసుకొచ్చిన ఈ ప్లాంట్ని ప్రజల పక్షాన్నే ఉండాలి, ప్రైవేటీకరణ కెట్టి పరిస్థితులు ఒప్పుకోవన్న దానికి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకుంటాం, అది ప్రైవేటీకరణ చేయడానికి మేము ఒప్పుకోమని చెప్పని అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి పంపారు. మరి ఇటువంటి మేము రేపైనా మా స్టాండ్ ఎప్పుడైనా సరే మా ప్రాంతంలో ఉన్న పరిస్థితులను మేము కాపాడుకుంటాం, మా ప్రాంతానికే ఇచ్చి ఇక్కడి నుంచి ఉత్పత్తులు యావత్ దేశానికి మేము అందిస్తాం. కానీ ఈ వార్తలు ప్రైవేటీకరణ చేయడానికి మేము అడ్డుకుంటామని గట్టిగా చెప్తున్నాం. ఝాన్సీ గారు, ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు చాలామంది అంటే ఒక థియరీ తీసుకొచ్చారు, బహుశా ఇది మీకు మీ ప్రభుత్వానికి మీ పార్టీకి కొంత మైనస్ అవుతుందని చెప్పి. అందులో అంటే చట్ట సంస్థలు చేసిన పని అయినా కూడా. సో దీనికి మీ సమాధానం ఏంటండి? అంటే స్కిల్ స్కామ్ లాంటి ఎవరూ చేయలేనిది, అంటే 40 సంవత్సరాలలో ఎవరూ చేయలేనిది జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ మీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు జైలు పాలవ్వడం గురించి మీ కామెంట్. జగన్మోహన్ రెడ్డి గారు దాని ఇన్వాల్వ్మెంట్ కాదు. అవును, అది చట్టం దాని తాలూకా తాను పని చేసుకొని ఏదైతే వారి మీద వచ్చాయో ఎంక్వైరీస్లో స్కామ్ జరిగిందనిసని దానికి మూల కారణం మరి స్కిల్ డెవలప్మెంట్లోని పూర్తిగా దాన్ని దుర్వినియోగపరిచి అవసరమైన దగ్గర చేయకుండా దాన్ని దుర్వినియోగం చేసి బినామీ పేర్లతో వాటన్నిటి దోచుకున్నారని చెప్పేసి అనేది మరి అభియోగం వచ్చింది. అభియోగం వచ్చినప్పుడు వారు ధైర్యంగా దాన్ని ఈవేళ చట్టానికి ఏమున్నాయో ఆ రిపోర్ట్స్లోని సిబిఐ ఎంక్వైరీలోని వాళ్ళు చెప్పాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. దాంట్లో తేలితే వారు చేయాల్సిన పని వారు చేసుకుని వెళ్ళారు. కానీ మా ముఖ్యమంత్రి గారికి ఏం అవసరం అండి? వారికి ఎవరు చేసినా అనుకోకుండా ఉన్న వాటిలో ఆరోపణలు చేసి మా ముఖ్యమంత్రి గారిని కూడా 14 నెలలు పెట్టించారు. అవును, ఆ రోజు ఒక రూలు, ఈ రోజు ఒక రూల్ ఏంటి? కాబట్టి అటువంటిది కాదు. నేనైతే తీవ్రంగా ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు, ప్రజలు కూడా అన్ని ఏది జరుగుతుందో ఏం జరుగుతుందో వాళ్ళు దాన్ని ఏదో మైలేజ్ చేసుకోవాలి, ఇలా అయినా సరే డైవర్ట్ చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారే మాకు చేయించారని సరి వారికి ఉన్న మీడియా అవనియండి, ప్రెస్ అవనియండి, వాటి ద్వారా లేనిపోయేవన్నీ ప్రజల్లోకి చొప్పించి మార్చాలని వాళ్ళు చూసుకున్నారు. కానీ వాస్తవాలు ఎప్పుడు ప్రజలు తెలుసుకుంటారు. ఎవరు తీసుకున్నది మేము తప్పు చేసేవాళ్ళు మాకే తగులుతుంది, మీరు తప్పు చేస్తే మీకు తగులుతుంది. దానిలోని భయం దేనికి? తప్పు చేయలేనప్పుడు నిర్భయంగా ఇది మేము బయటకు వస్తాం, నిజాయితీకి మేము బయటకు వస్తాం. ఇప్పటికీ కోర్టులో పెట్టి ప్రతిదీ ఆపుకొని ముందుకెళ్తున్న వాళ్ళు నిజాయితీ పట్ల ఇవాళ ధైర్యంగా సిబిఐ ఎంక్వైరీ చేసుకుని ఏదైనా శిక్షకు మేము రెడీ అని చెప్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళ నిజాయితీ పట్ల ఒకసారి ప్రజలు ఆలోచిస్తున్నారు.
చాలా అంటే సమంజసంగా చెప్పారు ఝాన్సీ గారు. అయితే మొత్తానికి అంటే ఈసారి ఈ ఇష్యూస్ ఏ అంశాలు తెరపైకి రాబోతున్నాయి అనుకుంటున్నారు విశాఖకి సంబంధించి? అండ్ అలాగే మీ ప్రత్యర్థి భరత్ గారి గురించి మీ అభిప్రాయం? భరత్ గారు ఆయన సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థలకి అధినేతగా వాళ్ళు మా తాతగారి దగ్గర నుంచి ఆ బ్రాండ్తో వస్తున్నారు. అవును, మాలాగా మధ్య కుటుంబీకులు కాదు, రైతు ఫ్యామిలీస్ కాదు. సో ఆయన అంతా ఆక్స్ఫర్డ్ చదువులు, ఆ చదువులతో వచ్చిన వారు. మేము మాకున్న ఇక్కడ స్కూల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని వచ్చిన వాళ్ళు. మా ఆంధ్ర యూనివర్సిటీ మాకు ఆంధ్ర ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి మేము భావించుకొని చదువుకునే వాళ్ళం. ఎంతమందినో తీర్చిదిద్దిన ఘనత కూడా మా యూనివర్సిటీకి ఆవిలువలు ఇచ్చుకుని వచ్చిన వాళ్ళం. సో ఈరోజు ఇంకొకటి స్థానికంగా ఈ ప్రాంత వాసులు, ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళం. విజయనగరం జిల్లా 76లో ఏర్పడింది, కానీ నేను పుట్టినప్పుడు ఇది విశాఖపట్నం జిల్లాలోనే ఉంది. అవును. సో విశాఖపట్నంలోనే నేను పుట్టిందాను లెక్క ప్రకారం, అంతే కదా. తర్వాత డిసైడ్ అయ్యి మెటీరియల్గా విజయనగరంకి వెళ్ళాను. అంత మాత్రంలోని ఈరోజు ఎక్కడి నుంచో మరి హైదరాబాద్ నుంచి ఇంకో దగ్గర నుంచో లేకపోతే ఎక్కడి నుంచో వచ్చి నేను వచ్చిన దాన్ని కాదు కదా, మా ఉత్తరాంధ్రలో ఉన్నదాన్నే కదా నేను. అలాంటప్పుడు ప్రజలు కూడా స్థానికంగా ఎవరున్నారు, స్థానికేతరులు ఎవరని కూడా అలాంటి వాటిలో కూడా ఇవాళ ఒకదాన్ని చూసుకోవచ్చు. ప్రత్యర్థి వారి తాలూకా వారి భావాలు ఏవో ఉండొచ్చు. ఏవి చేసినా మేమే చేస్తాం, మేమే చెందాం అనుకొని వాళ్ళ పత్రికలు రాస్తూ ఉంటాయి, మీడియా చెప్తూ ఉంటాయి. ప్రజల్లోని లేనిపోయే కలుపును కల్పించాలని చాలా తాపత్రపడుతున్నాయి. నేను ఇలాంటివన్నీ నా బై ఎలక్షన్ బొబ్బిల్లోనే ఎలక్షన్లోనే చూసాను. ఎన్ని మూకుముడిగా దాడి చేసి వచ్చినా ఆ రోజు నాకు నా ప్రత్యర్థికి జరిగినవి కాదు, నాకు రామోజీరావు గారికి జరిగిన యుద్ధంగా ఆ రోజు అయింది. ఎందుకంటారన్నమాట, అంటే పేపర్లో రాసిన పేపర్లో లేనిపోయేవన్నీ రాసి, ఇంకా ఒక మహిళని కూడా చూడకుండా చాలా ఇష్టానుసారంగా రాసి, సరే సత్యనారాయణ గారి పేరు మీద ఎలాగో వస్తాయి, బయలుగారని పోటీ చేసి నా మీద కూడా చాలా చాలా అన్ని తప్పుడు అన్నీ రాసి అట్లాంటివన్నీ చేసినప్పుడు నేను ఆ రోజే ఎటువంటి ప్రచార సాధనాలు కానీ మనకేమి ప్రెస్సులు లేవు, మీడియాలు లేవు, ఇవేమి లేవు. ఓన్లీ ధైర్యం, నిజాయితీ, ఈ రెండు నేను చేస్తున్నవి. ధైర్యంగా నేను చేస్తున్న పనులు ప్రజల్లోకి నేను వెళ్ళటం, జిల్లా పరిషత్ చైర్పర్సన్గా మీకు అందుబాటులో ఉండే పరిస్థితి మీకు ఏ విధంగా ఉంటున్నాను అనేది ఆ ఒక్కదాంతోనే ఈరోజు స్థానికురాలని, బీసీ మహిళని దీన్నే నేను తీసుకుని వెళ్ళి ఆ రోజు అంత దానికి సమాధానం చెప్పి 49,000 మెజార్టీతో ఉన్న సింపతి ఉన్న పడితేలని గారికి చనిపోతే వాళ్ళ అబ్బాయికే పోటీ చేయడానికి ఎగెనెస్ట్ సింపతి, ఎగెనెస్ట్ పార్టీ అవన్నీ దాటుకొని మనం గెలవగలిగామంటే కాదు. సో నేను అప్పుడు ఈ రోజు కూడా ఎన్ని దాడి చేసినా, మీడియాలో వచ్చి ఎంత ప్రెస్ వచ్చి దాడి చేసినా, ఎంత సోషల్ మీడియాలో దాడి చేసినా, ఈరోజు నిజం ఖచ్చితంగా నిర్భయంగా ఉంటుంది, గెలుస్తుంది. అదే సంగతి ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇవాళ కూడా చాలా చాలా యూత్ కాబట్టి యూత్ మీద చేయాలని చూస్తారు, లేకపోతే ఇంకోలా చూస్తారు, ఎవరి స్టైల్ వాళ్ళది. కానీ వాస్తవాలు ప్రజలకు తెలుసు. అవును, ఈవేళ నేరుగా వస్తే ఈవేళ ఆ పర్సన్ మా స్థానికంగా ఝాన్సీ దగ్గరికి వెళ్ళాడు, కలిసారా లేరా ఆవిడ, లేదా నాయకుడి దగ్గరికి వెళ్ళాలంటే కలిసారా లేదా, వాళ్ళు అందుబాటులో ఉన్నారా లేదా, కనీసం మనం పలకరించలేదు. కష్టం వస్తే పలికే వాళ్ళు ఉన్నారా, ఎవరైనా మొన్న సడన్ గా బోటు మునిగిపోయింది, వెంటనే మాకు తెలిసిన వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళందరితో చెప్పి కోస్ట్గార్డులకి వాళ్ళే అంతా అలర్ట్ చేసి పంపించి వాళ్ళకి ధైర్యం ఇచ్చి భరోసా ఇచ్చి మీ వాళ్ళందరూ క్షేమంగా వస్తారని వాళ్ళందరూ నేను విజయనగరంలో చేసిన ముఖ్యం గ్రామస్తులు వాళ్ళ 6 కూడా 6 బోట్లో వాళ్ళందరూ తెల్లవారు 4 గంటలకి మళ్ళీ అంత సేఫ్గా ఉన్నారని తెలిసి వాళ్ళ ఫ్యామిలీని అలర్ట్ చేసి అన్నీ తీసుకొచ్చి చేయగలం. కానీ మానసికంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పే ఓ మనిషి కానీ వాళ్ళ ఫోన్లో ఎవరైనా మాకు విషయం తెలిసిన వెంటనే స్పందించే మనిషి కానీ ఉండాలి కదా. అవును, అట్లాంటివి లేకుండా మరి లాస్ట్ టైం పోటీ చేశారు, మధ్యకాలంలో ఎక్కడ ప్రజలకు అందుబాటులో లేరు, కనబడలేదనే మాట కూడా ఉంది. అవును. సో అవంతా నాకు వదిలేయండి. నేను విజయనగర వాస్తవ్యురాలు అయినప్పటికీ పుట్టినల్లుగా విశాఖపట్నం వాళ్ళు ఏదైనా పని ఉన్నదంటే పలానా అని చెప్తే నేను కానీ సత్యబాబు గారు కానీ స్పందించి ఇది ఉత్తరాంధ్ర అంటే మేము ఓన్ చేసుకుంటాం, ఇది మన ప్రాంతం అని. అంతే కదా. సో ఎక్కడో ఎవరు వచ్చినా సరే వాళ్ళ సమస్య ఉంటే మన సమస్య కింద చాతరైనది ఇమీడియట్గా చేయడం, లేకపోతే మా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళడం, ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఈ కార్యక్రమాలు ఎప్పుడు కూడా పదవికి దూరంగా ఉన్నాను. కానీ
ఎవరు సర్వీస్ చేయడానికి మాత్రం నేను ఎప్పుడు జనంలో ప్రజల మనిషిగా ఎప్పుడు 24 గంటలు సర్వీస్ చేస్తున్నాను. సో నాకు ప్రత్యర్థులు ఎలాంటి వాళ్ళు రానియండి, ఎన్ని పార్టీలు రానియండి. గీతం భూముల విషయం యాక్చువల్లీ వాళ్ళకే వివాదాలు ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య చాలా వివాదాలు వాళ్ళు ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయి. ఇక్కడ ఋషికొండ విషయం కూడా చాలా పెద్ద అంటే వివాదం ఆరోపణలు చేశారు కదండి. ఏదైతే పరిపాలనా రాజధానిగా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా తీసుకురావాలనుకున్నప్పుడు గతంలో కూడా అక్కడంతా టూరిజం హోటల్స్ వాటి రెస్టారెంట్లు గట్ట అన్నీ రన్ చేసేవారు. సో అప్పుడున్న ప్రభుత్వం కూడా తీసుకున్న నిర్ణయం వాళ్ళు చేసుకుని చేశారు. అదే ప్లేస్లోని ఈవేళ ఆధునిక భవనాలు, దానికి కావాల్సిన అన్ని సముదాయాన్ని ఒక దగ్గర ఐకాన్ సెంటర్ లాగా దాన్ని ఇవాళ డెవలప్ అవుతుంది. దాని ద్వారా చుట్టుపక్కల ఉన్న రోడ్లు కానీ ఫ్లైఓవర్లు కానీ ఇంకా చాలామంది బిజినెస్ పెట్టుకోవడానికి పార్లర్గా ఫుడ్ కోర్ట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పక్కనే డెవలప్మెంట్ పక్కనే రేపు ఆ విధంగా రావటం వల్ల ఈ ప్రాంతంలోని చాలామంది యువతకి ఉపాధి అవకాశం కల్పించొస్తుంది. ఈవేళ ఐటీ జోన్ కింద గతంలోనే ఉన్న వాటితో పాటు ఇన్ఫోసిస్, సత్యం లాంటివి ఇలాంటివి కూడా ఈరోజు ఇక్కడ రావటం, అవి కాకుండా కొత్తవి కూడా ఈవేళ సెంటర్స్ రావడానికి పెట్టుకోవడం, నార్త్లోని కూడా ఇప్పుడు కాన్స్టిట్యున్సీలోని ఇనార్బిటాల్ మాల్ లాంటిది రావటం, 15,000 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఇవ్వడం. ఆ టైంలోనే బ్రాండ్ ఎక్సలెంట్ తీసుకొస్తే నా టైంలోని దానికి ప్రత్యేకించి ఉమెన్ అందరికి కూడా ఫ్యాషన్ టెక్నాలజీ తీసుకొచ్చి బ్రాండెక్స్ వెళ్ళాను నేను. లోపల అసలు ఎంతమంది 18,000 మంది అమ్మాయిలు అక్కడ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు, సుమారు 28,000 మంది ట్రైనింగ్ అయితే ఆ రోజు ఇక్కడ 15,000 మంది బ్రాండెక్స్ లో డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ పొందారు. అదంతా విజయనగరంలోని ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ విశాఖపట్నం వాళ్ళే అందరు ఇక్కడికి రాలేదండి. వాళ్ళ ఎంప్లాయ్మెంట్ మహిళలకు అవుతుంది కదా. అలాంటిదే ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో కూడా మన పిల్లలు వెళ్ళి ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ లాంటి వాళ్ళ సంస్థతోని ట్రైనింగ్ ఇచ్చి దాన్ని పెట్టడం జరిగింది. ఇలాంటివన్నీ కావాల్సి ఉన్నాయి ఈ ప్రాంతానికి. వాటి మీద ఎప్పుడైనా దృష్టి పెట్టారా? పోనీ ఏదైనా ఫ్రీగా ఏమైనా సర్వీస్ చేసి పిల్లల్ని ఏమైనా చదివించగలిగారా, చేయగలిగారా? సో ఇవన్నీ చెప్తారు. కానీ మాకున్న దాంట్లోని ప్రజలకి పెట్టడానికి అవకాశం ఉన్నది చేయటం, ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అందించడం, అంతేకాకుండా ఏదైనా ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళి వాళ్ళు చెప్పించడం. ఈ రోజు నాడు నేడులోని స్కూల్స్ చూస్తే మీరు వెళ్ళి చూసుకున్నారా? మీరు చదివిన స్కూల్ నాడు నేడులో స్కూల్ మొత్తం మారిపోయింది. అవును, నేను ఇక్కడ కమలానగర్ మున్సిపల్ గర్ల్స్ స్కూల్లో చదువుకున్నాను, సిబిఎం అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుకున్నాను. అట్లాగే పార్వతీపురం వైపు నాన్నగారు ఉన్నప్పుడు ఆర్సీఎంలో చదువుకున్నాను. అలా అంటే అన్ని అలా ఏ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ లో చదువుకునేవాళ్ళు. మొత్తం రూపురేఖలు మారిపోయాయి కదా, తమ్మలేని విధంగా ఉంది. అవును, నిజమే అండి. అది చూసి అందరూ చాలా ఆశ్చర్యపోయారు. కానీ మీరు చెప్పుకోవడంలో కొంచెం ఆలస్యం చేశారు కాబట్టి అది తెలియడానికి ప్రపంచానికి టైం పట్టింది. అదొక్కటే ఉన్న ఒక ఏకైక ఏం చెప్పాలి ఇంకా విషయం, కామెంట్ అని చెప్పాలి. ఝాన్సీ గారు చివరి 2-3 ప్రశ్నల్లో సత్యబాబు గారు, బొత్స సత్యనారాయణ గారు అంటే చాలా మోస్ట్ రెస్పెక్టెడ్ లీడర్స్. అంటే వారి ప్రమేయం మీ రాజకీయ ప్రయాణం ప్యారలల్గా సాగింది. మీ ప్లేస్ మీకుంది, మీ పట్టేమిటో రాజకీయాల్లో మీరు నిరూపించుకున్నారు, పార్లమెంట్లో అనేక సందర్భాల్లో మాట్లాడారు. వారి ప్రమేయం మీ రాజకీయ జీవితంలో ఎంతవరకు ఉంటుంటుంది? ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండి తను కూడా పాలిటిక్స్లో ఫ్యాషనేట్గా చిన్నప్పుడు వాళ్ళ స్కూల్ గోయింగ్ నుంచి లీడర్గా, స్కూల్ పీపుల్ లీడర్ దగ్గర నుంచి కాలేజ్ ప్రెసిడెంట్ వరకు ఆయన ఆ విధంగా వచ్చి పొలిటికల్ సర్వీస్ చేయాలనే ఒక ఇంట్రెస్ట్తోనే ఆయన ఫ్యాషనేట్తో వచ్చారు. ఆ విధంగానే వచ్చిన దానికి భగవంతుడు కూడా అలాగే సహాయ సహకారాలు అందించి అలాగే వచ్చారు. వారు ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడే నేను క్యాంపెయినర్గా కూడా తిరగడం అయింది. తర్వాత పార్టీ తరపున కూడా జనరల్ సెక్రటరీగా తిరగడం జరిగింది. ఇలాంటివన్నీ చేయటం ఖచ్చితంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది పొలిటికల్గా ఎవరి కష్టం ఎలా వినాలి, ఎవరితో చెప్పాలి, ఏం చేయాలి, అదంతా అట్నుంచి ఇచ్చిన గైడెన్స్ ఏనది. వారిని చూసి నేర్చుకునేదే నేను. అలాగే నేను ఇప్పుడు కూడా నేను చక్కగా మంచి హౌస్ మేకర్గా నేను ఉండేదాన్ని. కానీ నేను ఇప్పుడు పొలిటికల్ వైపు వెళ్తానని కూడా నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు రాజశేఖర రెడ్డి అన్న గారు ఆ రోజు రిజర్వేషన్ వచ్చినప్పుడు స్థానిక సంస్థల్లో ఝాన్సీ నిలబెట్టారు. నన్ను జిల్లా పరిషత్ జడ్పీటీసీగా మొట్టమొదటిగా నన్ను నిలబెట్టారు. డెలివరీ నుంచి అయ్యాను. మంచి టఫ్గా అన్ని
పవర్ఫుల్ టీడీపీ ఉంటున్న జిల్లాలోని కంచుకోటలో ఉన్నదాన్ని బ్రేక్ చేసి జిల్లా పరిషత్ ఫస్ట్ పట్టుకున్నాం. అది ఎంపీగా ఈయన పట్టుకున్నారు, జిల్లా పరిషత్గా నేను పట్టుకున్నాను. తర్వాత పూర్తిగా టోటల్గా ఆక్యుపై చేసుకొని 2004లో విజయనగరం జిల్లాని రాజశేఖర్ అన్నకి ఇచ్చాం. అంటే ఆ రోజు ఆయన మాకు ఇచ్చిన ధైర్యం, ఆయన ఇచ్చిన సపోర్టు, ఈరోజు ప్రజలతో మమేకమై 24 గంటలు పనిచేసే తత్వం, అవన్నీ గైడెన్స్. నా రూలింగ్లో ఏ రోజు కూడా వేలు పెట్టలేదు. నువ్వు ఎలా చేసి నీ సామర్థ్యాన్ని ప్రజలకు అందిస్తావు, అందించుకో. నీకేదైనా డౌట్ అనిపిస్తే నువ్వు ఇక్కడున్న పెద్దవాళ్ళని, పెద్దలు సాంబశివరాజు గారు ఉండేవారు, సాంబశివరాజు గారిని మరి గురుతుల్యులుగానే మాట్లాడి ఆయన ద్వారా కూడాను వారితో మాట్లాడి ఏమైనా ఉన్న డౌట్స్ అడగటం. సత్యబాబు గారి దగ్గర ఏదైనా ఉంటే ఇలాగున్నాయి ఇవన్నీ ఇలాగ చేయడానికని అంటే అప్పుడు ఏది మంచిదో అది చెప్పేవారు. తర్వాత డెసిషన్ నీది, కానీ ఇట్లా చేస్తే ఇలాగైతే ప్రజలకు ఇలా బాగుంటుంది అని ఆలోచన. ఏమైనా విమర్శలు చేసినా కూడా సద్విమర్శలు నేను స్పోర్టివ్గా నేను తీసుకునేదాన్ని. ఏదైనా విమర్శ చేయాలి అంటే మాత్రం 100 మంది ఉన్నా సరే భార్య లేదు, పిల్లలు లేరు, ఫ్రెండ్ లేరు, అందరి ముందు చెప్తారు. చెప్పడంలోనే మనలోని ఒక పట్టుదల వస్తుంది. ఈ తప్పు ఇంకోసారి అనిపించుకోకూడదు, రిపీట్ అవ్వకూడదు ఇట్లాంటివి అని చెప్పి వెంటనే వాటిని కరెక్ట్ చేసుకొని రైట్ వేలోని దానికి ఎలాగెళ్ళాలనేదాన్ని అలా మీరు వారికి చెప్తుంటారా? అవకాశం ఉంటుందా? అవసరమై ఏదైనా అయితే డౌట్ అనిపిస్తే అది కాదు ఇది చేస్తే బాగుంటుంది. ఈ విధంగా ఉంటే చాలా మంది ఉన్నారు. ఇలాంటివి నా దృష్టికి వచ్చినాయి కూడా తీసుకెళ్ళి నేను కూడా అంటుంటాను. కానీ వాళ్ళు చెప్పేంత కాదు, కానీ ఏదైనా డౌట్ ఉంటే మాత్రం చెప్పిన దాన్ని ఆయన కూడా ఆలోచిస్తారు. సో అయితే మీరిద్దరు అంటే పరస్పరం గౌరవంతో చాలా అంటే ఒకరి మీద ఒకరి పట్ల ఎంతో నమ్మకంతో రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. బొత్స ఝాన్సీ గారు, మీరు వంట చేస్తారా? చాలా ఇష్టం. అవునా? చేసి పెట్టడం ఇష్టం. అవునా? వంట ఇష్టం, చేసి పెట్టడం ఇష్టం. నేను ఒకప్పుడు నాన్ వెజ్ కానీ కంప్లీట్ గా వెజిటేరియన్ అయిపోయి, కానీ నాన్ వెజ్ చాలా బాగా చేస్తాను, పెడతాను. ఎందుకు వెజిటేరియన్ అయిపోయారు? వెజిటేరియన్ అంతే నాకు కొంతకాలం నాకు వద్దనుకున్నాను. నేను అలాగే గత 20 సంవత్సరాల నుంచి ఆపిస్తాను పూర్తిగా. మా అమ్మవారి పండుగ ఫెస్టివల్ రోజున ఒక రోజు తీసుకుంటాను, పైడితల్లమ్మ ఫెస్టివల్ రోజున. మిగిలిన రోజులన్నీ కానీ నేను చక్కగా అన్ని బాగా వండి పెడతాను. వంట చేయడం ఇష్టం, వడ్డించడం ఇష్టం, ఎవరైనా వస్తే అతిథులకి గౌరవించుకోవడం ఇష్టం. వాటిలో మాత్రం టైం దొరకాలి. నా చేతితో ఏదో ఒకటి వండి పెట్టడం నాకు ఇష్టం, నాకు చేస్తుంటాను. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది మీ జర్నీ. మీరు ఫిలాసఫీ చదివారు, అంటే పొలిటికల్ సైన్స్ చదువుతున్నారు, కాబట్టి లౌకికం ఆధ్యాత్మికం అన్నీ మీవే. కంప్లీట్ అయిపోయింది పిహెచ్డి. అదే కాబట్టి ఇప్పుడు మరి ఇవాళ ఈ టైంలో ఇప్పుడు మీ దైనందిన రొటీన్ చాలా గంటలు బయట ఉండాల్సి వస్తుంది కదండి. పొద్దున్నే లేచి డోర్ టు డోరు సభలు, కార్యక్రమాలు. మీ పార్లమెంట్ పరిధిలో ఉండే నియోజకవర్గాలు ఎంతవరకు మీకు సహకరిస్తారండి? అందరూ దాదాపు అంతా కూడా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అవును, 7 నియోజకవర్గాల్లో కూడాను విజయనగరంలో ఎస్కోట ఆల్రెడీ నేను జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ప్రతి గ్రామంలో కూడా తిరిగిందండి అక్కడ ఎస్కోట్లో. సో ఇక్కడ భీమిలి అంటే ఇక్కడ కూడాను మరి మాకు అక్కడ కూడా భీమిలి కూడా నాకు కన్నవారు లాంటి వాళ్ళే. ఎందుకంటే నాకు అన్నయ్య వాళ్ళందరూ కూడా ఉన్నారు, వదిన గారు వాళ్ళందరూ ఉన్నారు, ఫ్యామిలీ అంతాను. సో అదంతా భీమిలి కాన్స్టిట్యున్సీలో అంతా ఇంచుమించు అందరూ మరి బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఉన్నారు. ఇక్కడికి వస్తే నా స్నేహితులు కూడా ఎక్కువ నాకు విశాఖపట్నంలోని. అలా నా ఫ్రెండ్స్తో పాటు వెల్ విషర్స్ ఉన్నారు, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. మరి అన్ని ప్రాంతాల్లో కూడా నాకు టచ్ అయ్యి ఉన్నోళ్ళు నేను ఏదో ఒక పని చేస్తూ వీళ్ళతో కలిసి ఉన్నదాన్ని. ఇంకొకటి ఎందుకంటే ఇక్కడ అవసరం పడింది, ఈ గతంలోని అంతాను షిప్ యార్డ్ సంబంధించి కానీ BHP సంబంధించింది కానీ ఇవన్నీ కూడాను కీలకమైన వాటిని కూడాను BHP మూతపడే పరిస్థితిలో వస్తే దాన్ని BHALలోని వచ్చేయడానికి అప్పుడు రాజశేఖర గారితో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి ద్వారా దాన్ని గట్టిగా పట్టుకొని అది కూడా ఇవాళ చాలామంది ఆ ఇండస్ట్రీనే నిలబెట్టి భారత్ ఏవి ప్లేట్ అండ్ వెసల్స్ అంటే పెద్ద పేరు, దాన్ని BHALలో వర్క్ చేయించి మళ్ళీ వాళ్ళ అన్ని ఫ్యామిలీస్ కూడా మంచి ఉత్పత్తులతో మళ్ళీ రన్ అవుతుంది.
అలాగే ఇది కూడాను నేవీకి కరెక్ట్ అయింది. అవును. దాని ఆర్డర్స్ అన్ని మళ్ళీ తీసుకొచ్చి షిప్ యార్డ్ నేవీలోని మళ్ళీ వాళ్ళకి టేక్ ఓవర్ చేసి దానికి సంబంధించిన వీళ్ళ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్లోనే ఉంచి దాన్ని వీళ్ళు మళ్ళీ ఇవాళ అన్ని కొత్తవి తయారు చేసుకోవడానికి అవసరమైన వాటిని కలిసి ఇలాగా ఏ దిశగా వెళ్ళినా ఈ టెరిటరీ అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్తోని ఆఫీషియల్స్తోని కరెక్ట్ అయినవి. అవును. ఏ కాన్స్టిట్యూన్సీ వెళ్ళినా. సో ఆటోమేటిక్గా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఏ విధంగా ఉంటారో ఎంపీ కూడా ఇద్దరు కూడా యూనియన్ టెరిటరీ లాగా మనకి ఎక్కువ ఏరియా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎంపీ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఇవన్నీ అవుతాయి. ఇట్లాంటివన్నీ సిజిహెచ్ఎస్ లాంటివి హైదరాబాద్లో ఉండేది, మన వాళ్ళు వీళ్ళందరికీ వెళ్ళాలంటే అక్కడ కష్టతరం అయ్యేది. దాన్ని కూడా ప్రత్యేకించి మాట్లాడి ఇక్కడ సిజిహెచ్ఎస్ లాంటిది కూడా ఇక్కడ ఏర్పాటు చేయించాను. ఇలాంటి చేయటం వల్ల మనకి ఖచ్చితంగా ఈ ప్రాంతంలోనికి కావాల్సిన వాటి అన్నిటితో పాటు ప్రతి విషయంలో కూడాను ఎంపీ మస్ట్గా ఇందులోని ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ ఇన్వాల్వ్మెంటే నాకు చాలాసార్లు గతంలో కూడా మన విశాఖపట్నం సంబంధించి పార్ట్ ఆఫ్ ది ఎంపీగా బొబ్బిలి ఎంపీగా ఉండేటప్పుడు పార్ట్ ఆఫ్ ది వైజాగ్ ఎంపీగా ఉండేదాన్ని. సో దాంట్లో నేను ఎక్కువగా వాళ్ళు విశాఖపట్నం గురించి కూడా నేను మాట్లాడి అది ఇక్కడ ఈ ప్రాంతం ఖచ్చితంగా ఇప్పుడు కూడాను అలాగే మాకు ఇక్కడ లోకల్గా ఇక్కడ రాజ్యసభ సభ్యులుగా కూడా వైవి సుబ్బారెడ్డి గారు పెద్దలు ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళందరూ అలాగే మంత్రులందరూ కూడా ఉత్తరాంధ్ర ఉన్న వాళ్ళందరూ కూడా స్థానికంగా డెవలప్ అవ్వాలి. ఒకే విషయం అండి, స్థానికంగా ఉండే వాళ్ళందరికీ విశాఖపట్నం డెవలప్ అవ్వాలి, భావితరాలకు బాగుండాలి, అదే మీ ప్రామిస్ అంటారా, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా అవ్వాలి. దీన్ని ఆ విధంగా చూసుకుని ఈరోజు తప్పనిసరిగా ఈ ప్రాంత అభివృద్ధికి ఉత్తరాంధ్ర వెనుకబడతనం పోవాలంటే ఖచ్చితంగా రావాలంటే మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ రావాలి. అందులో స్థానికంగా పోటీ చేస్తున్న నా ప్యానెల్లో ఉన్న అందరూ ఎమ్మెల్యేస్ తప్పకుండా గెలవాలి. ఎంవివి సత్యనారాయణ గారు ఈస్ట్ లోని కానీ అలాగే శ్రీనివాస్ గారు ఎంవివి సత్యనారాయణ గారు ఇక్కడ ఈస్ట్ లో భీమిలీలోని ఉత్తరశ్రీ శ్రీనివాస్ గారు, అలాగే కడబండి శ్రీనివాసరావు గారు ఎస్కోట, అలాగే ఇక్కడికి వస్తే మనకి వెస్ట్ లో నుంచి అడారి ఆనంద్, నార్త్ లోని కేకే రాజు గారు, అలాగే గాజువాక అమర్నాథ్ గారు, ఇలాగా వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈరోజు ఖచ్చితంగా అలాగే వాసుపల్లి గణేష్ గారు సౌత్ లో వీళ్ళందరినీ కూడా ఈరోజు ఖచ్చితంగా ఆ ప్యానెల్ని మేము అందరూ ప్రజల తాలూకా ఆశతోని మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోని ఇంకా ఇవే కొనసాగడమే కాకుండా ఇంకా ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వడానికి భావితరాల పిల్లలకి ఇక్కడే స్థానికంగా ఉద్యోగాలు ఉపాధులు అన్నీ కలగడానంటే మేమందరూ స్థానికంగా ఉన్నవాళ్ళం అందరూ ముక్త కంఠంతో ఇది మాకు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా రావాలి, ఈ ప్రాంత అభివృద్ధి దానితోనే సాధ్యం. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం రూపుమాపాలంటే విశాఖ అభివృద్ధే మన ధ్యేయంగా ఇవాళ భావించాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ప్రజలకు కూడా మేము ఉన్నాం. విశాఖకి ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి ఓటేయండి, విశాఖ అభివృద్ధికి చోటు ఇవ్వండి అని మేము అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ద్వారా చాలా క్లారిటీతో చాలా పట్టుతో దూసుకెళ్తున్నారు ఝాన్సీ గారు. మీరు అందులో విమెన్ ఎంపవర్మెంట్ మీద కూడా మీరు వర్క్ చేశారు కాబట్టి మీరు లా చదివేటప్పుడు తప్పకుండా మీలాంటి మహిళ రాజకీయాల్లో ఉండడం మహిళలందరూ కూడా చూసి స్ఫూర్తి పొందవలసిన విషయం. మీరు సమర్థవంతంగా ఇంటిని నడుపుకుంటున్నారు. అలాగే మీకు ఇచ్చిన పాత్ర ప్రజాస్వామ్యంలో ఎన్నుకుని ఇచ్చిన పాత్ర మిమ్మల్ని ఎన్నుకుని అది కూడా చాలా సమర్థవంతంగా నిర్వర్తిస్తూ వచ్చారు. రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటారు అండ్ మీరు గెలుస్తారని చెప్పి మీకు ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్తున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ అండ్ విషింగ్ యూ గ్రేట్ లక్. థ్యాంక్ యూ.